హాయ్ అండి, నేను మీ మల్లిక్ పరచూరి. ఈరోజు మనం లాస్ట్ టైం వీడియోలో మనం క్యాన్సర్ గ్లూకోజ్ స్టార్వేషన్ అనే దాని మీద దాని మెకానిజం ఎక్స్ప్లెయిన్ చేస్తూ ఒక వీడియో చేశాము. ఆ వీడియో బయటకు వెళ్ళిన తర్వాత కొంతమంది డైట్ గురువులు ఈ క్యాన్సర్ సెల్స్ గ్లూకోజ్ని పంది తిన్నట్టు తింటాయి, ఒక్కొక్కటి ఏనుగుకి మనం 500 కేజీలు దాణా వేసేది 10 కేజీలు దాణా వేస్తే ఆ స్టార్ వైజ్ చచ్చిపోదా, మహాభారతంలో శకునికి లేకపోతే ఇట్లా దుర్యోధనుడు మేనమామలకి ఏదో ఒక గింజ వేసి బతికిచ్చారు, అవన్నీ కలిపి శకుని ఏదో బతికాడు, ఈ టైప్లో కొన్ని స్టోరీలు చెప్పారు. అట్లాగే కుక్క రోజు కేజీ మాంసం తినేదానికి రోజు ఒక ముక్క వేస్తే కొన్ని రోజులకి అది వీక్ అయిపోయి చచ్చిపోదా. రెండోది, క్యాన్సర్ సెల్ ఒకసారి రేజ్ అయిన తర్వాత ఏమి తిని క్యాన్సర్ సెల్స్ సర్వైవ్ అవుతున్నాయనే దాని మీద బేసిక్ అవగాహన లోపించడం. ఇప్పుడు క్యాన్సర్ బేసికల్గా గ్లూకోజ్ తింటుంది, అది మిగిలినట్లు కూడా తింటుంది. కీటోన్స్ను కూడా ఓ 10% వరకు కీటోన్స్ను లేకపోతే ఇతర న్యూట్రియంట్స్ను కూడా తీసుకుంటుంది. కానీ అలా బతకదు. ఏ మోడ్లో జరుగుతుందంటే, కుక్క ఉంది, దానికి మాంసం వేసాం, విపరీతమైన ఇష్టం తింటుంది. దానికి గడ్డి వేసాం, గతి లేనప్పుడు తింటుంది, గడ్డి కూడా తింటుంది, అవసరమైతే తింటుంది గతి లేనప్పుడు. కానీ అది తిని బతకదు, అది తేడా. ఒక ఏనుగుకి 500 కిలోలు గడ్డి వేస్తాం, సేమ్ టైం 10 కిలోలు గడ్డి వేస్తాం. 500 కిలోల గడ్డి 10 కిలోల గడ్డి కూడా తింటుంది. 500 కిలోల గడ్డి వేస్తే కానీ సర్వైవ్ అయిన ఒక ఏనుగుకి మీరు 10 కిలోలు 20 కిలోల గడ్డి వేస్తే లాంగ్ రన్లో చనిపోతుంది కదా, కొంతకాలం తర్వాత స్టార్వేటే చనిపోతుంది. మీరు యాక్చువల్గా దుర్యోధనుడు కథ చూసుకుంటే కూడా మేనమామలను చంపాలనుకున్నప్పుడు అతని కక్షతో ఓ నేలమాళికలు బంధిస్తాడు, చంపేయాలనుకుంటే పోటు చంపసుగా వాళ్ళని మార్చి చంపుదాం అనుకున్నప్పుడు కూడా అతను ఒక మనిషికి 2 మనుషులు సరిపడా మెతుకులను నిలుస్తాడు కిందకి. సరే, ఎన్ని దీన్ని శకుని పోతాడు, అది ఒక కథ పక్కన పెట్టండి. ఇది మహాభారతంలో ఉంది, స్టార్వేట్ టు డెత్. అట్లనే క్యాన్సర్ను కూడా అది పందిలా దీన్ని బలిసే గ్లూకోజ్ స్కాన్ చేయించేటప్పుడు కూడా మీరు ఎఫ్డీజీ ఇచ్చారు కదా, మీరు మోడిఫైడ్ గ్లూకోజ్ని. అంటే గ్లూకోజ్ తింటే క్యాన్సర్ ఎగబడి తింటుంది అనే మీనింగ్తోనే కదా పెట్ స్కాన్ ఇచ్చినప్పుడు ముందిస్తే దానికోసం ఎగబడి వచ్చిన సెల్స్ని మీరు ఒక పర్ఫెక్ట్గా 360 డిగ్రీస్లో ఇమేజ్ తీసుకుని ఇక్కడ ఉందని నిర్ధారించేది. అదే విధానంలో ఆ కోణంలోనే క్యాన్సర్ కూడా అంతే. క్యాన్సర్ సెల్కి అత్యంత ప్రీతిపాత్రమైన గ్లూకోజ్ను దూరం చేసి అది ఏదో బతకడం కోసం తిని, ఏదో కేవలం చావకుండా కొంతకాలం బతకడం కోసం మాత్రం తినే మిగిలిన చిన్న మళ్ళీ ఎలాంటి నష్టం లేదు, దాన్ని స్టార్వేట్ చేస్తూ వెళ్ళటం అనే ఒక సిస్టమేటిక్ ప్రోగ్రామ్ దాన్ని వీకెండ్ చేశాను. అందుకే మీ ముందు నేను ఇప్పుడు అఫీషియల్గా చెప్తున్నా, ఇంతమందిలో నేను ట్రీట్ చేసిన ఇంతమందిలో నేను రామకృష్ణ హెల్త్లైన్లో కానీ అంతకుముందు కానీ స్వయంగా నేను చూసిన కేసుల్లో నా డైట్లో ఒక 6 నెలలు చేసిన తర్వాత నేను చెప్పిన విధానంలో, నేను ఇచ్చిన ప్రోటోకాల్లో వాళ్ళు తగ్గిన వాళ్ళు ఉన్నారు, చాలామంది ఉన్నారు, తగ్గిన వాళ్ళు చాలామంది ఉంటారు. ఎందుకంటే ఈ టైప్లో ఎందుకంటే జనాలకి ఏదో జానపదంలో చెప్తే కమ్యూనికేషన్ స్కిల్స్ ఉపయోగించి సైన్స్ మారిపోద్దని ఇటువంటి వాళ్ళ యొక్క గుడ్డి నమ్మకం అన్నమాట. జనాలు ఏంటంటే వీళ్ళు జనాల్ని గొర్రెల్లా భావిస్తారు. వీళ్ళు నోరేసుకొని ఏదో ఒక థియరీ జనాలకి వినసొంపుగా చెప్పేస్తే సైన్స్ మారిపోద్ది అన్న టైప్లో ఉంటుంది అనమాట. వీళ్ళ యొక్క ఎవ్రీ క్లెయిమ్ కూడా అలాగే ఉంటుంది. కాకపోతే ఇక్కడ సైన్స్ ప్రకారం చూసుకున్నప్పుడు ఏంటంటే, ఇప్పుడు మీకు ఈ గ్లూకోజ్ ఎందుకు వర్కౌట్ కాదు, క్యాన్సర్ సెల్స్కి గ్లూకోజ్ స్టార్వేషన్ చేయడం ఎందుకు పాసిబుల్ కాదు, ఆ హైపోథీసిస్ ఎందుకు వర్కౌట్ కాదు అనేది మళ్ళీ ఇంకొకసారి క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేస్తాను. ఇప్పుడు యావరేజ్గా ఒక 70 కేజీల వెయిట్ ఉన్నటువంటి ఒక అడల్ట్ హ్యూమన్ రోజుకి తను యాక్టివిటీస్ అన్నీ చేసుకోవడానికి యావరేజ్గా ఒక 2000 క్యాలరీస్ యొక్క శక్తి కావాలన్నమాట. ఆ 2000 క్యాలరీస్ శక్తి ఎక్కడి నుంచి వస్తుందంటే మనం తినే తిండి నుంచి వస్తుంది. రకరకాల ఫ్యాట్స్, ప్రోటీన్స్, అట్లాగే గ్లూకోజ్, ఈ మూడింటి నుంచి మనకి వస్తుంది. కార్బోహైడ్రేట్స్ అంటే పిండి పదార్థాలు, మాంసకృతులు, అట్లాగే ఆయిల్స్, ఫ్యాట్స్ అన్నమాట, కొవ్వు పదార్థాలు. ఈ మూడింటి నుంచి మనకి ఎనర్జీ వస్తుంది. సో మనం ఇక్కడ ఏంటంటే వీళ్ళ గ్లూకోజ్ స్టార్వేషన్ థియరీలోకే వెళ్దాం. ఈ గ్లూకోజ్ స్టార్వేషన్ థియరీలోనే మనం చూసుకున్నప్పుడు ఒక 2000 క్యాలరీస్ ఓన్లీ గ్లూకోజే ఇచ్చామనుకుందాం. ఓన్లీ గ్లూకోజ్ ఇవ్వాలి అంటే 2000 క్యాలరీస్ రావాలంటే మనకి ఎంత శక్తి కావాలి? ఒక్కొక్క గ్లూకోజు 1 గ్రామ్ ఆఫ్ గ్లూకోజు 4 క్యాలరీల శక్తి ఇస్తుంది. అదే మనకి ఫ్యాట్ అయితే 9 క్యాలరీల శక్తి ఇస్తుంది. సో ఇక్కడ 4 క్యాలరీల ప్రకారం చూసుకుంటే 2000 క్యాలరీస్ రావాలి అంటే 500 గ్రాముల యొక్క గ్లూకోజు మన ఇంత పెద్ద హ్యూమన్ బాడీని ఒక రోజుకి సరిపడా క్యాలరీస్కి కావాల్సినటువంటి శక్తిని ఇవ్వడానికి సరిపోతుంది.
అంటే మనకి యావరేజ్గా 70 కేజీలు అన్నాం కదా, యావరేజ్గా 1 కేజీ ఆఫ్ మన హ్యూమన్ సెల్స్కి 1 కేజీ ఆఫ్ హ్యూమన్ సెల్స్కి మనకి 25 నుంచి 30 క్యాలరీస్ 30 క్యాలరీస్ యొక్క శక్తి సరిపోతుంది. 30 క్యాలరీస్ అంటే ఎంత, డివైడెడ్ బై 4 గ్రామ్స్ ఫ్రమ్ గ్లూకోజ్ అనుకున్నాం కదా, డివైడ్ బై 4 వేస్తే 7.5 గ్రాములు 1 కేజీ మన యొక్క హ్యూమన్ సెల్స్ బతకటానికి కావాల్సిన రోజువారీ గ్లూకోజ్ ఎంత అంటే 7.5 గ్రాములు సరిపోతుంది 1 కేజీ బతకటానికి. సరే, ఇప్పుడు మనం క్యాన్సర్లోకి వద్దాం. క్యాన్సర్లోకి వచ్చినప్పుడు క్యాన్సర్ మీకు ఇప్పుడు రెగ్యులర్గా ఇది క్యాన్సర్ పేషెంట్లకి అవగాహన కోసం నేను చెప్తున్నాను కాబట్టి, ఈ మనకి వీళ్ళు పెట్ స్కాన్లో రెగ్యులర్గా చూస్తూ ఉంటారు. వీళ్ళకి ట్యూమరు ఎంత సైజు ఉంటుంది పెట్ స్కాన్లో 2 సెంటీమీటర్లు దాటితే సర్జరీ చేసి రిమూవ్ చేస్తారు. ఒకవేళ అది సర్జరీ చేసే ప్లేస్లో ఉంది అంటే 2 సెంటీమీటర్లు దాటిన వాటిని అన్నింటినీ సర్జరీ చేసి రిమూవ్ చేయడం జరుగుతుంది. మనకి 2 కంటే పెద్ద ట్యూమర్స్ని సర్జరీ చేసి రిమూవ్ చేస్తారు. సో 2 కంటే బిలో ఒక 1 సెంటీమీటర్ యొక్క ట్యూమర్లు మిగిలిపోయాయి అనుకుంటే వాటిని మనం కీమోథెరపీతోనో రేడియేషన్ ఇచ్చో వాటిని కిల్ చేయడం జరుగుతుంది. ఇప్పుడు మనకి ఈ డైట్ గురువులు ఏం చెప్తున్నారంటే ఆ ట్యూమర్స్ని మేము గ్లూకోజ్ స్టార్ చేసి చంపేస్తున్నాం అంటారు. 1 సెంటీమీటర్ క్యూబ్ యావరేజ్ డెన్సిటీ 1.03 1 అట్లా ఉంటుంది మన యొక్క హ్యూమన్ టిష్యూ. ఆ లెక్క వేసుకున్నా కూడా 1 సెంటీమీటర్ క్యూబ్ వాల్యూమ్ చూస్తాము. 1 సెంటీమీటర్ క్యూబ్ వాల్యూమ్ యొక్క దాని వెయిట్ మనకి 1 గ్రామ్ ఉంటుంది. 1 గ్రామ్ టిష్యూకి 1 కేజీకి మనకి 7.5 గ్రాములు కావాలి 1 కేజీకి. అదే ఈ 1 గ్రామ్ టిష్యూ 1 గ్రామ్ క్యాన్సర్ ట్యూమరు అది బతకటానికి హ్యూమన్కి ఈక్వల్గా అనుకుంటే 0.00825 గ్రామ్స్ గ్లూకోజ్ సరిపోతుంది. ఎంత? 0.00825. 1 గ్రామ్ కూడా కాదు, 1 గ్రాములో 100 అనుకోండి, 100 మిల్లీగ్రామ్ 80 మిల్లీగ్రామ్స్ సరిపోతుంది. రోజంతా ఆ 1 సెంటీమీటర్ ట్యూమర్ బతకటానికి 80 మిల్లీగ్రాములు సరిపోతుంది, గ్రామ్ కూడా కాదు. కానీ మన బ్లడ్లో ఆల్వేస్ హెల్దీ పర్సన్ అయితే 80 to 120 ఉంటుంది షుగరు. 80 to 120 అంటే 80 మీకు ఈ 5 లీటర్స్ ఆఫ్ బ్లడ్లోకి తీసుకున్నప్పుడు ఆల్మోస్ట్ 4 గ్రామ్స్ నుంచి 120 అంటే 6 గ్రామ్స్ వరకు ఆల్వేస్ మన బ్లడ్లో గ్లూకోజ్ ఉండాలి. అది లేకపోతే ముందు మనం బతకం, మనకి హైపోగ్లైజేమియా వచ్చి మనం కింద పడిపోతాం. అట్లాంటిది ఈ 1 సెంటీమీటర్కి 0.00825 గ్రామ్స్ షుగర్ మీరు గ్లూకోజ్ అందకుండా ఎలా ఆపగలుగుతారు? అది జరిగే పనేనా? ఇందాక చెప్పారు ఏదో వీడియోలో, పంది తిన్నట్టు తినేదానికి 100 కేజీలు తినమండి. మనం హ్యూమన్ బాడీ టోటల్గా 70 కేజీలు నడవడానికి కావాల్సింది 500 గ్రామ్స్. ఈ 1 సెంటీమీటర్ 1 గ్రామ్ ట్యూమర్ రన్ అవడానికి కావాల్సింది 0.00825 గ్రామ్స్ యావరేజ్గా. లేదు, ఆయన ఏదో ఒక స్టోరీ చెప్పారు అందులో, ఇది 200 టైమ్స్ ఎక్కువ తింటుంది. సరే, 200 టైమ్స్ ఎక్కువ తింటుంది అనుకుందాం. అట్లా వేసుకున్నా కూడా 200 టైమ్స్ అంటే అంత 1.6 గ్రామ్స్. 1.6 గ్రామ్స్ లెక్క తీసుకున్నా కూడా మీకు ఇక్కడ ఎంత, మన హ్యూమన్ బ్లడ్లో ఉండే గ్లూకోజ్ ఎంత? మినిమం 80 కంటే తక్కువ ఉంటే మనం చచ్చిపోతాం. మనకి మెల్లగా కింద పడతాం మొదలవుతుంది. 40 కంటే తగ్గితేనేమో కోమలోకి వెళ్తాం. సో 1 గ్రామ్ కంటే తగ్గిస్తే కోమలోకి వెళ్ళిపోతాం మనం. 2 గ్రామ్స్ కంటే తగ్గిస్తే కోమలోకి వెళ్ళిపోతాం. అటువంటి పరిస్థితుల్లో ఈ 1 గ్రామ్ రోజు మొత్తానికి వాటికి అందకుండా చేయగలిగే సిస్టమ్ హ్యూమన్ బాడీలో ఉందా? అది జరిగే పనేనా? అరే, ఆ 1 గ్రామ్కి 1 గ్రామ్ క్యాన్సర్ సెల్స్ 1 సెంటీమీటర్ ట్యూమర్ బతకడానికి 0.00825 ఉంటే సరిపోతుంది. అట్లాంటిది అది కూడా దొరకకుండా మీరు ఎలా చేయగలుగుతారు? ఎందుకు ప్రజల్ని తప్పుదోవ పట్టిస్తున్నారు? మీ వ్యాపారం కోసం ఎందుకు క్యాన్సర్ పేషెంట్స్ యొక్క జీవితాలతో ఆడుకుంటున్నారు? ఈ షుగర్ స్టార్వేషన్ థీరీలు, గ్లూకోజ్ స్టార్వేషన్ థీరీలు పక్కన పెట్టండి. అవి జరిగే పనే కాదు. మీరు ఇంకొకటి చెప్పుకోండి, కీమోథెరపీ చేస్తూ డ్రగ్ సెన్సిటివిటీ కొన్ని రకాల స్టడీస్లో ఫాస్టింగ్ ఉండటం వల్ల, కీటోసిసే అవసరం లేదు, డైరెక్ట్ కీటో డైట్లోకి వెళ్ళవసరం లేదు, 16 అవర్స్ ఫాస్టింగ్ చేయటం వల్ల టైం రెస్ట్రిక్టెడ్ ఫీడింగో లేకపోతే క్యాలరీ రెస్ట్రిక్టెడ్ ఫీడింగో ఇటువంటి వాటిల్లో కొంతవరకు మనం ఏదైతే డ్రగ్స్ ఉన్నాయో ఇవన్నీ ట్రాష్ ఎలిమినేట్ చేయడానికి, ROSలు తగ్గడానికి, ఇటువంటి వాటికి
ఉపయోగపడతాయని కొన్ని స్టడీస్ ఉన్నాయి. అవి డ్రగ్ సెన్సిటివిటీ ఇంక్రీజ్ చేసి బెటర్ రిజల్ట్ రావడానికి హెల్ప్ అవుతాయి. ఈ స్టోరీలు చెప్పుకోండి కావాలంటే. మా డైట్ చేసి కీమో చేయించుకుంటే ఆ కీమో డ్రగ్ యొక్క సెన్సిటివిటీ పెరుగుద్ది, డ్రగ్స్ ఇంకా బాగా పనిచేస్తాయి. ఇటువంటి స్టోరీస్ చెప్పుకోండి. సో మీ బిజినెస్ పూర్తిగా ఎవడో ఆపలేడు. ఎందుకంటే కొంతమంది గొర్రెలు మిమ్మల్ని నమ్మేవాళ్ళు ఉన్నారు. వాళ్ళకి ఇటువంటి స్టోరీస్ చెప్పుకోండి. అంతేగాని కీమో ఆపేసి ఓన్లీ మా డైట్ చేయండి క్యాన్సర్లు తగ్గిపోతాయి, గ్లూకోజు పందులు కథలు, ఇవన్నీ సైన్స్ ముందు నిలబడవు. సిద్ధు చెప్పినా, డైట్ గురువులు చెప్పినా, ఇంకొకళ్ళు ఎవరు చెప్పినా కానీ ఫాస్టింగ్ డ్రగ్ సెన్సిటివిటీ పెరగడానికి ఉపయోగపడుతుంది తప్ప ఇట్స్ నాట్ ఎలోన్. డైట్ ఎలోన్ కెన్ నాట్ క్యూర్ ద క్యాన్సర్. అది గుర్తుపెట్టుకోండి. ఈ గ్లూకోజ్ స్టార్వేషన్ థియరీలు క్యాన్సర్ పేషెంట్స్కి చెప్పడం ఆపేయండి. ఇట్ వోంట్ క్యూర్ క్యాన్సర్. ఓకే, పేషెంట్స్ కూడా ఇటువంటి వాటి పట్ల చాలా జాగరూకతతో ఉండండి. ఈ ఫాస్టింగ్ చేసుకుంటే సరిపోయేదానికి లక్షలు పెట్టి వేలు పెట్టి ఈ డైట్లు చేయాల్సిన పని లేదు. ఈ యొక్క లక్షల రూపాయల ఎందుకు పనికిరాని సప్లిమెంట్స్ కొనాల్సిన అవసరం అస్సలే లేదు. మీకు ఒకవేళ కావాలనుకుంటే 8 అవర్స్లో గ్లూకోజ్ కార్బ్ డైట్ తీసుకోండి, 16 అవర్స్లో కార్బ్స్ ఫాస్టింగ్ చేయండి. ఈ 8 అవర్స్లో మీరు తీసుకున్న కార్బ్స్ మొత్తం కూడా వెళ్ళి గ్లైకోజన్ రిజర్వ్స్లో ఉంటాయి. 400 గ్రామ్స్ గ్లైకోజన్ రిజర్వ్స్, 1600 క్యాలరీస్. మీరు నెక్స్ట్ 16 అవర్స్ మీరు కార్బ్స్ తీసుకోకపోతే ఇవి కన్జ్యూమ్ అయిపోతుంది. ఫస్ట్ గ్లైకోజన్ కన్జ్యూమ్ అయిపోతుంది, ఆ తర్వాత ఇంకా స్టార్వింగ్లో ఉంటే ఫ్యాట్ కన్జ్యూమ్ అయిపోతుంది. సో మీరేంటంటే ఈ గ్లైకోజన్ రిజర్వ్స్ని అప్ అండ్ డౌన్ చేసుకోండి. ఇవి కన్జ్యూమ్ చేసుకోవడానికి అవసరమైతే ఫాస్టింగ్ చేయండి. ఆ ఫాస్టింగ్లో మీకు ఈ ఆటోఫాగి రిజల్ట్స్ ఏమన్నా కొన్ని ఏమన్నా ఉంటే దట్ వోంట్ క్యూర్ క్యాన్సర్. బట్ ఈ అదర్ టాక్సిన్స్ ఎలిమినేట్ చేయడానికి మన బాడీలో సర్క్యులేట్ అవుతున్న వేస్ట్ ప్రోటీన్స్ ఎనర్జీ కింద కన్వర్ట్ అయిపోయి ఇది అవటానికి జరుగుతుంది తప్ప క్యాన్సర్ సెల్స్ మటుకు ఆటోఫాగిలో చచ్చిపోవు. క్యాన్సర్ సెల్స్ ఇది ఆటోఫాగే ఓన్లీ మనకి పనికిరాని డెడ్ ప్రోటీన్స్ ఏమన్నా సర్క్యులేషన్లో ఉంటే అవి కన్జ్యూమ్ చేయడానికి ఉపయోగపడుతుంది తప్ప క్యాన్సర్ సెల్స్ని చంపే యొక్క సీను ఆ మెకానిజంకి లేదు. ఓకే, ఎందుకంటే ఆటోఫాగి, బెక్లిన్-1, BCL-2 ఇవన్నీ మెకానిజమ్స్ అన్నీ చూసాము. ఇవి జరిగే పని కాదు. సో ఇది క్యూర్ చేస్తుందని నమ్మకండి. కీమోథెరపీ చేయించుకోండి. బెటర్ మీకు ఒకవేళ జీన్ మ్యూటేషన్స్ ఏమైనా టార్గెట్ దొరికితే టార్గెట్ థెరపీస్ చేయించుకోండి, ఇమ్యూనోథెరపీస్ చేయించుకోండి. వీటి వల్ల ఉపయోగం ఉంటుంది. ఎడిషనల్గా మీకు మీ ఎనర్జీ లెవెల్స్ బాగుండి మీరు చేసుకుంటాను అంటే ఈ ఫాస్టింగ్లు చేసుకోండి. బట్ ఈ ఫాస్టింగ్లో కూడా ఎనర్జీ క్యాలరీ డెఫిసిట్ లేకుండా చూసుకోండి. ఫాస్టింగ్లు చేయండి. కార్బ్స్ ఫాస్టింగ్ చేయండి. ప్రోటీను ఒక రకంగా చూసుకుంటే నార్మల్ పీపుల్కి 0.8 గ్రామ్స్ ఆఫ్ పర్ కేజీ బాడీ వెయిట్ ప్రోటీన్ కావాలి. మీకు అవసరమైతే అప్ టు 1.5 దాకా వెళ్ళండి. ఎక్కువ ప్రోటీన్ తీసుకోండి. అట్లాగే మీకు ఇంకా క్యాలరీ డెఫిసిట్, మ్యూకోసైటిస్ వచ్చినప్పుడు తినలేరు కాబట్టి ఆ టైంలో అవసరమైతే మీరు కోకోనట్ ఆయిల్ నేను చెప్తాను 30 గ్రామ్స్ పర్ డే. 30 గ్రామ్స్, ఎందుకంటే శాచురేటెడ్ ఫ్యాటు మనకి డైట్లో 10% మించితే చాలా స్టడీస్ చెప్తున్నాయి ఇట్ హార్మ్స్ ది హార్ట్. సో శాచురేటెడ్ ఫ్యాటు 10% ఆఫ్ యువర్ క్యాలరీ ఇంటేక్ లిమిట్ చేసుకోండి. ఎస్పెషల్లీ పామిటిక్ యాసిడ్ ఫుడ్స్ తక్కువ తీసుకోండి. అదర్ శాచురేటెడ్ ఫ్యాట్ అయితే ఓకే, హెల్దీ శాచురేటెడ్ లైక్ స్టీరిక్ యాసిడ్ ఉన్నాయి, అటువంటివి తీసుకోండి. బట్ పామిటిక్ యాసిడ్ని లిమిట్ చేసుకోండి. అట్లాగే లారిక్ యాసిడ్ కూడా 30 గ్రామ్స్ వరకు ఓకే, కానీ 30 గ్రామ్స్ దాటితే మటుకు స్టడీస్ రికమెండ్ చేయట్లేదు. 30 గ్రామ్స్ వరకు కోకోనట్ ఆయిల్ తీసుకుంటా అంటే తీసుకోండి. అట్లాగే ఎడిషనల్గా ఇంకా కావాలంటే ఎడిషనల్గా ఇంకా ఫ్యాట్ మీరు కానీ తీసుకుందాం అనుకుంటే ఇంకొక 30 గ్రామ్స్ ఆలివ్ ఆయిల్ తీసుకోండి. ఎందుకంటే ఓలిక్ యాసిడ్ ఈజ్ ఏ గుడ్ ఫ్యాట్. మోర్ దాన్ 70% దాంట్లో ఓలిక్ యాసిడ్ ఉంటుంది. సాచురేటెడ్ ఫ్యాట్స్ లెస్ దాన్ 10% ఉంటాయి కాబట్టి అవసరమైతే ఇంకొక 30 గ్రామ్స్ ఆలివ్ ఆయిల్ తీసుకోండి ఎడిషన్ టు 30 గ్రామ్స్ కోకోనట్ ఆయిల్. అట్లాగే గీసు, ఇటువంటి దేశీ గీ దూరం పెట్టండి, ఎందుకంటే హై ఇన్ పామిటిక్ యాసిడ్. ఒకవేళ మీకు గీ తీసుకోవాలనుకుంటే డైరీ గీ తీసుకోండి, దాంట్లో 20% ఉంటుంది. దట్ 20% లిమిటెడ్ టు ఓన్లీ
20 గ్రామ్స్కే లిమిట్ చేసుకోండి. ఒకవేళ నెయ్యి తీసుకోగలిగితే 20 గ్రామ్స్ మించి నెయ్యి తీసుకోవద్దు, 30 గ్రామ్స్ మించి కొబ్బరి నూనె తీసుకోవద్దు. ఓలిక్ యాసిడ్ ఉన్నటువంటి ఆలివ్ ఆయిల్ అంటారా, లిమిట్ లేదు దానికి. అట్లాగే నెక్స్ట్ ఓలిక్ యాసిడ్ మన దగ్గర క్వాలిటీ రేట్ ఎక్కువ ఉంది అనుకుంటే యూ గో ఫర్ బెటర్ గ్రౌండ్ నట్ ఆయిల్, కొంచెం మెంథాల్ క్రిస్టల్స్ యాడ్ చేసుకుంటే మీకు ఆ స్మెల్ పోతుంది. బట్ ఫ్యాట్స్ మటుకు ఓలిక్ యాసిడ్ 50% ఉంటుంది, అదర్ 30% ఒమేగా 6లు ఇవి ఉంటాయి. 10% మాత్రమే సాచురేట్ ఫ్యాట్ ఉంటుంది గ్రౌండ్ నట్లో. ఈవెన్ మీరు ఆ ఒక్క స్మెల్ పక్కన పెట్టి పీనట్ ఎలర్జీ లేకపోతే యు గో ఫర్ ఈవెన్ గ్రౌండ్ నట్ ఆర్ సిసామి, నువ్వుల నూనె, దేనికైనా వెళ్ళండి. ఓలిక్ యాసిడ్ పర్సంటేజ్లు ఎక్కువ ఉంటాయి వీటిల్లో. సో దట్ ఈస్ సేఫ్. సో ఇటువంటి ట్రై చేయండి తప్ప ఓన్లీ ఆయిల్ తాగితే క్యాన్సర్ క్యూర్ అయిపోద్ది, ఓన్లీ గ్లూకోజ్ స్టార్ చేస్తే క్యాన్సర్ క్యూర్ అయిపోద్ది, ఇటువంటి మటుకు ఎట్టి పరిస్థితుల్లో నమ్మి మీ ఫ్యామిలీ మీ జీవితాలు కానీ, ఒకవేళ రోగులు మీ ఫ్యామిలీ మెంబర్స్ అయితే వాళ్ళ జీవితాలు కానీ ఎర్లీగా ముగిసిపోవటానికి మీరు కారణం కావద్దు. అటువంటి వాళ్ళు ఎవరైనా ఉంటే ఇంకా కావాలి అంటే ఇంకా గంటల అవగాహన కల్పించమన్నా కానీ చెప్పడానికి మేము రెడీగా ఉన్నాం, కౌన్సిలింగ్ ఇవ్వడానికి మేము రెడీగా ఉన్నాం. బట్ ఇటువంటి ట్రాపుల్లో పడి ట్రీట్మెంట్లు మటుకు డిస్కంటిన్యూ చేయకండి. ఓకే, థ్యాంక్ యూ.